తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జనవరి నెల 1వ తారీఖు నుంచి 31/2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 జనవరి నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకున్నాం. కర్కటస్య నిశాకర. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ చంద్రుడు నవగ్రహాల్లో ప్రధానమైన గ్రహాలు సూర్య చంద్రుడు. ఈ సూర్య చంద్రుడు బాగుంటేనే బాగుంటుంది. సూర్యుడు బాగుంటేనేమో విద్యా ఉద్యోగం గొప్పతనంగా వెళ్తారు. చంద్రుడు బాగుంటే ఇండివిడ్యువాలిటీ, స్వతంత్రమైన శక్తి, ఎవడి సపోర్టుతో పనిలేదు. వాడు సొంతగా వాడు అనుకున్నదే చేస్తాడు. కాకపోయినా 10 సార్లు కాదు 100 సార్లు అయినా ప్రయత్నం చేసి దాంట్లోనే ముందుకు వెళ్తాడు. వాడు అనుకున్నది పూర్తిగా సాధిస్తాడు. బాగా గొప్పగా బతుకుతాడు. తను తింటాడు, 10 మంది వెళ్తాడు. సూర్యుడు బాగుంటేనేమో దాదాపు గొప్ప చదువులు చదువుతాడు, దేశ విదేశాలకు వెళ్తాడు. ఇట్లా ఉంటుంది. అయితే కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. అయితే పునర్వసు నక్షత్రం 3వ పాదం వరకు మిథున రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం నుండి కర్కాటక రాశి. కర్కాటకస్య నిశాకర. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. మిథున లగ్నంలో ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు. రామచంద్రమూర్తి పుట్టాడు అంటే త్రేతాయుగంలో పుడితే ఈరోజు వరకు కూడా రాముడు పూజింపబడుతున్నాడు. అట్లాగే మనం కూడా పూజింపబడాలా ద్వేషింపబడాలా అనేది మనం ఆలోచించుకోవాలి. రాముడు ఎందుకు పూజింపబడ్డాడు అనేది మనకు కావాలి. పితృవాక్య పరిపాలన, తండ్రి చెప్పింది చేయటం, అదిగాక అడవులకు వెళ్ళటం, వెళ్ళిన తర్వాత కూడా ఋషులు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినటం, వాళ్ళు చెప్పిన ప్రకారం నడవటం, చివరికి అరణ్యవాసంలో మరి దుర్మార్గులైనటువంటి రాక్షసుల్ని ఎంతోమందిని వధించటం, తర్వాత రావణాసురుని సీతను ఎత్తుకుపోతే మరి భార్యా వియోగంతో మానవులు పడ్డ బాధ ఆయన కూడా పడి చివరికి రావణ సంహారం చేసి మరి తిరిగి రాజ్యం పరిపాలన చేయటం, తమ్ముడితో ఎట్లా ఉండాలి, అన్నతో ఎట్లా ఉండాలి, తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలి, భార్యతో ఎట్లా ఉండాలి, ప్రజలతో ఎట్లా ఉండాలి అనేటువంటిది గొప్ప పరిపాలన చేశాడు. సత్యము ధర్మం కలిగి ఉన్నాడు. సత్యం ధర్మం, తర్వాత అహింస, ఈ మూడింటికి దూరంగా ఉండి దొంగతనం అనేది ఎక్కడా లేదు, అధర్మం అనేది ఎట్లా లేదు. అట్లాంటి పరిపాలన చేసిన రామచంద్రమూర్తి ఆయన పడ్డ కష్టాలు ఏ మానవుడు పడలేదు. అయితే గొప్పవాడుగా ఉండాలి అంటే కష్టాలు పడక తప్పదు. ధర్మానికి కట్టుబడ్డవాడు ఎన్ని బాధలైనా పడక తప్పదు. సత్యానికి కట్టుబడ్డవాడు ఎన్ని బాధలైనా పడక తప్పదు. చూడండి, పరస్త్రీ వ్యామోహంతో రావణాసురుడు సీతను ఎత్తుకుపోతే ఒక చాకలి వాడు నిందించినందువల్ల దూరమైనాడు. కానీ భార్య మీద ప్రేమ లేక, భార్య మీద నమ్మకం లేక మాత్రం చేయలేదు ఆయన. అట్లాగే ఎవరైనా సరే సత్యధర్మాలకు కట్టుబడాలంటే కష్టపడాల్సి వస్తుంది. అటువంటిది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఇది పునర్వసు నక్షత్రం 4వ పాదమే కర్కాటక రాశి. తర్వాత పుష్యం వచ్చిందండి. ఈ పుష్యమైన నక్షత్రాలు చెప్పాడు. విద్యాద్యౌతిష్య పుష్యేతు పూజితో గురునామక వాగీశ శ్యామలేజ్య జీవో దేవపురోహిత అని ఈ గురువుట పుష్యమైన నక్షత్రానికి గురువు అధిపతి అంటున్నారు. ఈ గురువు ఎటువంటి వాడంటే ఒకరికి చెప్పగలవాడు, విద్యలో గొప్పవాడు. విద్యలో గొప్పవాడు కాదండి, దేవపురోహిత అంటే దేవతలకు కూడా చెప్పగలిగిన శక్తి కలిగినటువంటి వాడు భూమి మీద ఈ పుష్యమైన నక్షత్రంలో పుట్టాడు. ఈ పుష్యమైన నక్షత్రంలో ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వాడు మరి ఈ పుష్యమైన నక్షత్రంలో పుట్టాడు. కర్కాటక రాశి. సరే, పునర్వసు వచ్చేప్పటికి రామచంద్రమూర్తి, కర్కాటక వచ్చేప్పటికి గురువు, మరి పునర్వసు పుష్యమి, ఆశ్లేష 4వ పాదం వరకు కర్కాటక రాశి. ఈ ఆశ్లేష నక్షత్రం ఆశ్లేషో రగసాత్మాహి భుజంగ వ్యాళ సంజ్ఞిక అన్నారు.
సర్పముట, సర్పంగా పుట్టారట. పూర్వజన్మలో సర్పం అయితేనే ఈ జన్మలో ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు. అయితే ఏమిటయా అంటే ఆ సర్పం కూడా దేవుడి దగ్గర ఎప్పుడు ఆరాధన చేసింది, దైవారాధన చేసింది. అదే కాదండి, ఎవరైనా నీబోటి వాళ్ళు ఎవరైనా సరే పిల్లలకి ఇవ్వకుండా, పిల్లలకి ఇస్తే పాడు చేస్తారని, పిల్లలకి డబ్బులు ఉండాలని జాగ్రత్త చేసి ఆ రోజుల్లో మరి బ్యాంకులు లేవు, బీరువాలు లేవు, ఇనపెట్టెలు లేవు, ఇనపెట్టెలు మొదలుకొడతారేమో అని ఎవరీ తెలియకుండా భూమిలో దాచిపెడితే ఆ డబ్బుకి సర్పాలు కాపలా ఉండి ఎవరైతే దేనికైతే ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో పెట్టారో దానికి వినియోగం అయ్యేటట్లుగా చేసిన సర్పాలు. అంత మంచి సర్పాలు, అంత గొప్పవి. పూర్వజన్మలో సర్పం ఈ జన్మలో మనిషిగా పుట్టాడు అంటే అమ్మ వీడు దుర్మార్గుడని మాత్రం అనుకోవద్దు. పూర్వజన్మలో చుక్కుతూ ఉంటేనే సర్పంగా పుట్టారు. అట్లాగే సర్పదోషం కూడా వాళ్ళకుంటుంది. ఆశ్లేష బలి అంటారు. అయితే ఆ దోషాలు పోవటానికి కూడా చేసుకోవాల్సి ఉంది. అటువంటి కర్కాటక రాశిని గురించి చెప్పాలంటే ఇంత అంతా చెప్పటానికి సరిపోయేది కాదు. ఈ రాశికి గురువు ఏకాదశిలో ఉన్నాడు, తృతీయంలో కేతు ఉన్నాడు, మరి 6 రవి బుధులు ఉన్నారు. మరి రవి బుధులు ఇద్దరు కూడా కలిసి ఉంటే బుధాదిత్య యోగం అన్నారు. కర్కాటక రాశికి బుధాదిత్య యోగం చాలా మంచిది. అట్లాగే కేతువు 3 ఉన్నాడు. మీరు ఏ పని అంటే ఆ పని జరుగుతుంది. ఏకాదశిలో గురువు ఉన్నాడు, మీకు ఎటువంటి పనైనా జరుగుతుంది. కానీ శని ఒక్కడు మాత్రం అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో ఉంటే ప్రాణగంటకుడు అంటారు. అటువంటి శని మార్చి 30వ తారీఖు రోజున మరి కుంభరాశి నుంచి మీనరాశి రాబోతున్నాడు. చివరి దశలో ఉన్నాడు. కాబట్టి కంటికి తగిలే పుల్లని కనిపెట్టి తిరగాలి అని శాస్త్రం. అయిపోయింది కదా అని మాత్రం చిందులు దొక్కడం చాలా తప్పు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఈ రాశి వాళ్ళు మరి ముందు మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. శని వక్ర బుద్ధి గలవాడు. వక్ర బుద్ధి అంటే వెనక ఏం జరుగుతుందో కనిపెట్టగలడు, వెనక వాళ్ళు కూడా అంతూ చూడగలడు. అటువంటి స్వభావం గలవాడు శని. కాబట్టి శనిని గురించి జాగ్రత్త పడటం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఆ మంచిని ఉపయోగించుకోవాలి అంటే చెడుగా ఉన్నటువంటి శని, శుక్రులు, రాహువు, కుజుడు ఈ 4 గ్రహాలు దోషం ఉంది. కాబట్టి ఇది గోచార రీత్యా చెబుతున్నాను. మీ జన్మల రీత్యా కూడా మీ జాతకాన్ని చూపించుకుంటే మీకు చాలా మంచిది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.